హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్టోరీలోకి రుద్రాని రాహుల్పై స్వప్న రివెంజ్ ప్లాన్ వేస్తుంది. తాగిన వాళ్ళతో కలిసి రూమ్లో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆస్తి దక్కిందని స్వప్న త్వరలో ఇంట్లోంచి వెళ్ళిపోతుందని సంతోషంగా భయమర్చిపోయి డ్యాన్స్ చేస్తుంటారు రాహుల్, రుద్రాని. ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని విడిపించిన స్వప్న వాళ్ళు తాగే మందు గ్లాసులో ఏదో ఒక పౌడర్ కలుపుతుంది. రుద్రాని, రాహుల్ మాత్రం సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పౌడర్ కలిపిన గ్లాసులో మరింత డ్రింక్ కలిపి రుద్రాని రాహుల్కు ఇస్తుంది స్వప్న. దాన్ని వాళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తూ తూలుతూ ఉంటారు. అనంతరం పౌడర్ మొత్తాన్ని మందు బాటిల్లో కలిపి వాళ్ళకు పోస్తూ ఉంటుంది స్వప్న. అది చూసి స్వప్నకు రుద్రాని ముద్దు పెడుతుంది. మరి నాకు అని రాహుల్ అంటే చెంపపై ఒకటి కొడుతుంది స్వప్న. దాంతో రాహుల్ షాక్ అయి చూస్తాడు. దాన్ని కవర్ చేసేందుకు అబ్బని తీయని దెవ్వ అని పాట పాడి మళ్ళీ ఎంజాయ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది స్వప్న. మెల్లగా మాటలోకి దించి తనని ఎలా మోసం చేశారో వాళ్ళతోని చెప్పిస్తుంది స్వప్న. మరి ఆ డబ్బు కొట్టేసి ఏం లాభం, ఎక్కడ పెట్టారో ఏమో, ఎలుకలు కొట్టేస్తాయి అని స్వప్న అంటుంది. స్టూపిడ్, ఆ డబ్బును జాగ్రత్తగా నా లాకర్లోనే పెట్టి కీ నా పాకెట్లో పెట్టుకున్నాను, ఇదిగో చూడు అని చెప్పిన రుద్రాని పాకెట్ నుంచి కీ తీసి స్వప్నకు ఇస్తుంది. తర్వాత మత్తుగా రుద్రాని బెడ్పై పడిపోతుంది. రాహుల్ కూడా మమ్మీ ఐ లవ్ యూ అంటూ బెడ్పై పడిపోయి అరుస్తాడు. దొంగ మొహాలు, నాతోనే తాగించి మోసం చేస్తారా, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి అని స్వప్న లాకర్ తెరిచి డబ్బు చూస్తుంది. పిచ్చంతా మీ వేలితే, మీ కన్నే పొడిచాను, మీకు ₹1,00,00,000 అప్పు ఇస్తున్నాను, మీకు అప్పు ఇచ్చినవాడు తన్నుకొని చావండి అని తాళాన్ని మళ్ళీ రుద్రాని పాకెట్లో పెట్టి వెళ్ళిపోతుంది స్వప్న. మరుసటి రోజు ఉదయం అప్పు, కావ్య కాల్ చేసుకొని బయలుదేరుతారు. అమ్మకు విషయం చెప్పకని, తెలిస్తే పెద్ద గొడవ చేస్తుందని కావ్య అంటుంది. సరే అని అప్పు బయలుదేరుతుంది. మరోవైపు హాల్లో అంతా ఉంటారు. వడ్డీ వ్యాపారి అయ్యా అనుకుంటూ వచ్చి సీతారామయ్య కాళ్ళపై పడిపోతాడు. ఏంటి వీడు ముందే వచ్చాడు, బుక్ చేసి పోతాడో ఏంటో అని తల్లి కొడుకులు భయపడిపోతారు. వడ్డీ వ్యాపారిని అలా చూసి అంతా లేచి నిల్చుంటారు. రాహుల్ వచ్చి నీ డబ్బు నీకు ఇస్తామని చెప్పాం కదా అని అంటే, చి పాపాత్ముడా, ముందు ఆ పుణ్యాత్మురాల్ని పిలువు. ఎవరు బాధపడితే మాతాజీ ఊరుకోదో, మాతాజీకి పరమ భక్తురాలు ఆ స్వప్నను పిలవండి, నా పాపాన్ని కడిగేసుకుంటాను అని వడ్డీ వ్యాపారి అంటాడు. ఆ స్వప్న ఏంటి పుణ్యాత్మురాలు అని రుద్రాని అంటే, స్వప్న ఎంట్రీ ఇచ్చి నేను కాకుంటే నువ్వా అని అంటుంది స్వప్న. స్వప్న దగ్గరకు పరిగెత్తికెళ్ళిన వడ్డీ వ్యాపారి ధన్యుడను అంటూ పొగుడుతాడు. నిన్నే నువ్వు వచ్చి అప్పు ఇచ్చావు అన్నావు, ఇప్పుడేంటి భజన చేస్తున్నావని అపర్ణ అంటుంది. అప్పు లేదు, సొప్పు లేదు, నాకు బుద్ధి వచ్చింది. మీరు ఏ అప్పు చేయలేదు, మీ పేపర్స్ మీరు తీసుకోండి అని నేను పెట్టిన సంతకం లేదు, చింతకాయ లేదు అని వడ్డీ వ్యాపారి అంటాడు. రాహుల్, రుద్రాని షాక్ అవుతారు. మీరు పేపర్స్ తీసుకోండి చాలు, వారం వారం వచ్చి మీ కాళ్ళకు నమస్కరిస్తాను, నన్ను దీవిస్తే చాలు అని వడ్డీ వ్యాపారి అంటాడు. నాకు అవసరం లేదు, నేను అప్పు తీసుకున్నాను అన్నావు, సంతకం చూపించావు, ఇప్పుడు నాపై పడ్డ మచ్చ ఎలా పోతుంది, ఇంట్లో ఉండాల్సిన పత్రాలు మీకు ఎలా వచ్చాయి, నా సంతకం ఎలా వచ్చింది అని స్వప్న అడుగుతుంది. దాంతో రాహుల్ను చూసి నీళ్లు నములుతాడు వడ్డీ వ్యాపారి. చెప్పకు అని సైగ చేస్తాడు రాహుల్. నా దగ్గరికి దొంగ వెధవలు చాలామంది వస్తారు, వాళ్ళు సంతకం ఫోర్జరీ కూడా చేస్తారు, నేను ఆస్తి లాక్కునేందుకు ఇలా దరిద్రపు గొట్టు పనులు చేస్తాను అని వడ్డీ వ్యాపారి అంటాడు. పేపర్స్ తీసుకోమని స్వప్న చేతిలో పెడతాడు. నువ్వు అప్పు చేయలేదంటున్నావు కదా, ఇంకెందుకు బెట్టు చేస్తున్నావు, తీసుకొని రుద్రాన్ని, రాహుల్ అంటారు. వీణ్ణి నువ్వు క్షమించేసేయి, కానీ నేను క్షమించను, పోలీసులకు పట్టిస్తానని రాహుల్ అంటాడు. దానికన్నా ముందు ఇంటి దొంగ ఎవడో చెప్పాలి కదా అని ప్రకాశం అంటాడు. ప్రకాశం అడుగుతుంటే నేను పోలీసులతో చెప్పేస్తాను కదా అని వడ్డీ వ్యాపారిని లాక్కెళ్తాడు రాహుల్. ఏంట్రా ప్లాన్ రివర్స్ చేస్తావని రాహుల్ అంటే, ఆ పరమభక్తురాలు నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం, రోజు పాలాభిషేకం చేసిన నీ పాపం పోదు, 2 రోజుల్లో నా అప్పు కూడా నాకు ఇవ్వాలి, లేకపోతే ఆ ఇంటి దొంగ నువ్వేనని ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. స్వప్న గనక నీ గురించి మాతాజీకి మొక్కుకుంటే త్రిశూలంతో చంపేస్తుందిరా అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు వడ్డీ వ్యాపారి. అప్పు చేసిన అడ్రస్కు కావ్య వెళ్తుంది. అప్పు కూడా పోలీసులతో ఆటోలో వస్తుంది. అప్పును పక్కకు తీసుకెళ్ళి ఏంటిది, పోలీసులను తీసుకొస్తావా అని కావ్య అరుస్తుంది. నానా మాటలు అంటుంది. ఆపుతావా, వాళ్ళేం నిజమైన పోలీసులు కాదు, సినిమాలో నటించే జూనియర్ ఆర్టిస్టులు, బిల్డప్ ఉంటుందని పోలీస్ డ్రెస్సులు వేసి తీసుకొచ్చాం అని బప్పు బదిలిస్తుంది. వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ చంపేస్తున్నారని చెబుతారు. సీన్ చెప్పండి అల్లుకుపోతాం అని నకిలీ పోలీసులు అంటారు. కావ్య ఇది వర్కౌట్ అయ్యేలా లేదంటే, అక్క భయపడకు, వాడిని భయపెట్టాలంటే వీళ్ళు ఉండాల్సిందే అని అప్పు అంటుంది. రాజు 10 లక్షలు ఇచ్చిన వ్యక్తిని భయపడతారు కావ్య.
పోలీసులు. దాంతో వీళ్ళు పోలీసుల కంటే పెద్ద ఆఫీసర్లా ఉన్నారని అతను భయపడిపోతాడు. రాజ్, సార్ మీకు ఎందుకు ఇంత డబ్బు ఇచ్చారు అని కావ్య అడుగుతుంది. చెబితే సార్ చంపేస్తారని అతను అంటే లేకుంటే మేము చంపేస్తాం, మేము చేస్తే ఎన్కౌంటర్ అంటారు పోలీసులు. రాజ్ సార్కు తెలిసేలోపే పారిపోండి అని కావ్య అంటుంది. ఈ ఐడియా బాగుందని అతను చెబుతాడు. ఫిబ్రవరి 18 రోజున సార్ వచ్చాడని అతను చెబితే అంటే మా పెళ్లి రోజు అని అప్పుతో కావ్య అంటుంది. మాయ అనే ఒక ఆవిడ తన బాబును 2 గంటలు మా కేర్ సెంటర్లో పెట్టేందుకు వచ్చింది. కానీ ఆ రోజు బాగా ఆలస్యంగా వచ్చింది. బాబును తీసుకొని బయటకు వెళ్తుంది. నా పని ముగించుకొని నేను వెళ్ళేసరికి రాజు మాయ మాట్లాడుకుంటూ ఉంటారు అని అతను చెబుతాడు. వాళ్ళను చూడగానే నాకు అనుమానం వచ్చి వినడం మొదలుపెట్టానని అతను అంటాడు. ఏం మాట్లాడుకున్నారని కావ్య అడుగుతుంది. అప్పుడు రాజ్ మాయ మాట్లాడుకునేది కేర్ సెంటర్ చూడటం చూపించాడు. కావ్య షాక్ అవుతుంది. ఇంతటితో సీరియల్ ముగింపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.